బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ మీటింగ్ జరగనుంది. తిరుమల లడ్డు కల్తీ వివాదం, అతిసారం సమస్యలు, వేట్లపాలెం బాణాసంచా పేలుడు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. టీటీడీ చైర్మన్ అంశంతో పాటు నామినేటెడ్ పోస్టులు, కూటమి ఎమ్మెల్యేల పనితీరు, రాజకీయ పాలనా సమన్వయం లాంటి పలు అంశాలపై చర్చిస్తారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, మరి కాసేపట్లో కూడా సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కలవనున్నారు. మరి ఈ భేటీలో కూడా పలు కీలక అంశాలపై కూడా చర్చించున్నట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అంటే గతంలో గత నెలలో ఉమ్మడిగా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టారు. తిరుపతి లడ్డూ వ్యవహారం పైన పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న నేపథ్యంలో గత నెల ముగ్గురు ఉమ్మడి సమావేశం పెట్టారు. తర్వాత ఈ నెలలో ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ అయితే భేటీ అవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి జరుగుతున్న తాజా పరిణామాలతో పాటు వరుసగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ అంటే అటు శ్రీకాకుళం జరుగుతున్నటువంటి డయర్ ఇష్యూ కానీ, లేకపోతే రాజమండ్రి కల్తీపాలు కానీ, లేకపోతే మొన్న సామర్లకోట వేట్లపాయల్లో జరిగినటువంటి బాణాసంచా ప్రమాదం, ఇలా జరుగుతున్నటువంటి ప్రమాదాలు, అదేవిధంగా సంఘటనలపైన ఇరువురు నేతల మధ్య చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ కొంత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కొంత ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంశం మీద చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు గత 4-5 నెలలుగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి తిరుపతి లడ్డూ వ్యవహారం మీద కూడా మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే సిట్టు నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్టు నివేదిక ఇచ్చింది. నివేదిక ఆధారంగా కొంతమంది మీద ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత వారంలో వన్ మ్యాన్ కమిషన్ మాజీ సీఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశారు. వన్ మ్యాన్ కమిషన్ ఆల్రెడీ తిరుమల చేరుకుని అక్కడ విచారణ ప్రారంభించిన నేపథ్యంలో ఆ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా మూడు పార్టీల మధ్య ఉన్నటువంటి సమన్వయం మీద కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల, కొన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల మధ్య కొన్ని విభేదాలు తలెత్తడం, తాజాగా కొన్ని ప్రాంతాల్లో నేతలు కొంత విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మూడు పార్టీల సమన్వయం, మూడు పార్టీలు కోఆర్డినేషన్ అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు ఇంకా నామినేటెడ్ పదవులు అనేవి పెండింగ్లు ఉన్నవి. ఆ పెండింగ్ అంశాల మీద కూడా, ఆ నామినేటెడ్ పదవుల అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు, అదేవిధంగా రాజకీయ పరిణామాల మీద ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే చేసి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్కి వెళ్తారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని రాజకీయ పరిణామాలతో పాటు టీటీడీ చైర్మన్ సంబంధించినటువంటి వివాదం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆ అంశం మీద కూడా ఏమైనా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద చర్చ జరుగుతుందా అనే అంశం మీద కూడా తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, టీటీడీ చైర్మన్ సంబంధించిన విషయాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంశం మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలతో పాటు పొలిటికల్గా మూడు పార్టీల మధ్య కొంత కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. కొన్ని నియోజకవర్గాలు కొంత విమర్శలు జరుగుతున్నాయి. తాజాగా ఒంగోలుకు సంబంధించిన విషయంలో మొన్న చూసాము. అక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకరిపైన ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అలాంటి ఇష్యూస్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి అంశం మీద కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అఖిల. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.